యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరిపోతుందా లేదా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక ఆధారంగా ఆలోచనలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని, సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. తన ఆఖరి శ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పనిచేస్తానని తెలిపారు. బుధవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో విద్యార్థులు ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరడమే నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి పూర్వ విద్యార్థి, ఆత్మీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఇదే యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు. ఆయన అన్ని విభాగాల గొప్పదనం గురించి వివరించేవారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యనందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు చాలా ఉన్నప్పటికీ, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యాసంస్థలు కొన్నే ఉన్నాయి. ఈ కొద్ది సంస్థల్లో శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావులను సమాజానికి అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీకే దక్కుతుంది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక ప్రాంగణం మాత్రమే కాదు, విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నత విద్యను అందించాలన్న గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిన వారు కేవలం ఉద్యోగులుగా కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే బలమైన శక్తిగా నిలిచారు. శతాబ్ది చరిత్ర కలిగిన ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నేడు మనమంతా చూడగలుగుతున్నామంటే అందుకు పునాదులు వేసిన మహనీయులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డికి, అందుకు విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కి, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్కి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలులు తెలుపుతున్నానని అన్నారు. కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎవరో ఏ ఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. ఆ సిద్ధాంతం ఈ కాలానికి సరైనదా కాదా, భవిష్యత్తులో నిలబడుతుందా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలు, తర్కం ఆధారంగా ఆలోచించాలి. 80లో 90లో బ్యాలెన్స్డ్ లేని ఐడియాలజీ నమ్మి ఎంతోమంది అడవులకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా ఒక ఐడియాలజీ నమ్మే ముందు ధర్మబద్ధంగా ఉందా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందా, దేశ సమగ్రతను కాపాడుతుందా అని ఆలోచన చేయాలి. మనం ప్రభావితం అయ్యే ఐడియాలజీ ఒక వర్గానికి, ఒక కులానికి లేదా ఒక మతానికి మాత్రమే లాభం చేకూరుస్తూ మిగిలిన వారిని తక్కువ చేసి చూస్తుంటే అది నైతికంగా సరైనది కాదు అని అర్థం. విశ్వవిద్యాలయాల్లో ఎంతోమంది విద్యార్థి నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉండొచ్చు. వాళ్ళు ఏ ఐడియాలజీ చెప్పినా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ఒక ఐడియాలజీని నమ్మే ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన నిర్ణయానికి రావాలి. దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. వారిలో న్యూక్లియర్ ఎనర్జీ దాగి ఉంటుంది. తలుచుకుంటే ఒక పెద్ద విస్ఫోటనం సృష్టించగలరు. నాలాంటి వాడే సమాజానికి ఇంత చేయగలిగితే మీరు ఇంకెంత చేయగలరో ఆలోచించాలి. యద్భావం తద్భవతి. మీరు ఒక భావాన్ని ఎంత బలంగా నమ్ముతారో ఆ భావం మంత్రంగా మారి, ఆ మంత్రం సాధనగా మారుతుంది. ఆ సాధన ఫలితాలు ఇస్తుంది. మంచి, చెడు మీరేది బలంగా నమ్మితే అది జరుగుతుంది. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని, మీలో ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.